అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు మరో 10 రోజులు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. వారికంటే ముందే 5 ఏళ్ల పాటు అధికారంలో వైసీపీ కూడాను మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కాకపోతే వారి మేనిఫెస్టోలో మాత్రం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో వాటిని కొనసాగిస్తూ ఇంకా అదనంగా సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటిని కూడా 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తాం ముఖ్యమంత్రి ప్రకటన చేసిన అనంతరం ఈరోజు కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన రెండూ కలిసి ఈరోజు మేనిఫెస్టో ప్రకటన చేయడం జరిగింది. అందులో బీజేపీ మాత్రం పెద్దగా ప్రాధాన్యత తీసుకోలేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది. వారు ఇచ్చినటువంటి ఏదైనా కూడాను దేశవ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి కూడా ఒక బెటర్ ప్యాకేజ్ వస్తున్న ఉద్దేశంతో బీజేపీ పెద్దగా ఇన్వాల్వ్ కాకపోయినా టీడీపీ, జనసేన ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోల అంశాలపై మనకు ప్రస్తుతం మనతో పాటు చర్చించేందుకు ఏదైతే రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అందరూ సూరిబాబు ఉన్నారు. చూస్తే ప్రస్తుతం ఈరోజు మేనిఫెస్టో ప్రకటించారు ఉమ్మడి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 అని ముందుగానే ఇండివిజువల్గా 2024లో సార్వత్రిక ఎన్నికల టీడీపీ ఈరోజు అనూహ్య పరిణామాలు లేకుండా బీజేపీ, జనసేనతో పొత్తు కలిగి పొత్తుల్లో కూడుకున్నటువంటి ఈ మేనిఫెస్టోలో అంశం ఏవైతే పొందుపరిచాయో వాటిపై మీ తాలూకు అభిప్రాయం? 2014లో తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో అంశాలు తీసుకుంటే సుమారు 500 పైచులుక హామీలు ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఆయన, ఇవ్వగలిగాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వగలిగాడా? డ్వాక్రా సంఘాల మహిళల తాలూకు రుణాలు రద్దు అన్నాడు, ఇవ్వగలిగాడా? రైతుల తాలూకు రుణాలు రద్దు అన్నాడు, ఇవ్వగలిగాడా? అతను ఏమి చేయలేపడాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 2014లో జనసేన, బీజేపీతో పొట్టు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినట్టు ఆ మేనిఫెస్టోకి తలదన్నే విధంగా 2019లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తీసుకురావడం. కాకపోతే ఆ రోజు మాత్రం అధికారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనితర సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి, అది కాబోయే ప్రతిపక్ష నేత. దీన్ని ఎవరూ నమ్మొద్దన్న, కానీ దాన్ని మక్కీలా ఉంది ఈరోజు 2024లో కూటమి అభ్యర్థులు ప్రకటించినట్టు మేనిఫెస్టో. మీకేమనిపించట్లేదా సార్? అసలు మేనిఫెస్టోని చిత్తు కాగితంలో చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భగవద్గీత, ఒక ఖురాన్, బైబిల్లా చూస్తారు ఆయన. ఆయన ఇచ్చిన 19 హామీల్లో 98% దాటి ఆ హామీలు ఆయన పూర్తి చేశాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మీ టీవీ ద్వారా, ఆర్టీ ద్వారా జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు బిజీ ఉన్న అభ్యర్థులు మనం పిలవకూడదు, పద్ధతి కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిని నేను పిలుస్తాను. మీరు ఏదైనా కామన్ ప్లాట్ఫామ్ మీద మేనిఫెస్టో సంబంధించి 14 మేనిఫెస్టో కానీ, 19లో ఆలోచన కానీ, 24లో టీడీపీ ఆలోచన కానీ చెప్పమనండి. ఈరోజు మేము దాని మీద సమాధానం చెప్పడానికి ఉన్నాం. ఈరోజు మత్స్యకారుడు సముద్రంకి వెళ్ళి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అమౌంట్ స్పాట్లో ఇచ్చారు. మీరు ఎంతమందికి 35 మందికి ఇంచుమించు చనిపోయిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, జగన్మోహన్ గారు ఇచ్చారు. అతను ఇవి కాక స్కీమ్ కాకుండా విదేశీయ విద్య కూడా పిల్లలకు అవకాశం కల్పించారు ఆయన. ఇవన్నీ కాదు సార్. 14లోన 24లోన 99లో బీజేపీతో టీడీపీ ఎల్ఎన్స్ అయింది నాయుడు గారు. 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు ఏం చెప్పారు? మా భారతీయ జనతా పార్టీ రామజన్మభూమి కట్టడానికి మా పార్టీ అనుకూలంగా ఉంది, 370 ఆర్టికల్ రద్దు చేస్తాం కాశ్మీర్లోన, మేము కామన్ సివిల్ కోడ్ తెస్తాం, అందరూ ఒకటే చట్టం తెస్తామని బీజేపీ చెప్తే, నువ్వు ఆ రోజు నీకున్న ఎంపీల బలంతో ఆ రోజు మేము దానికి బలపరచనని చెప్పారు. దానికి మేము వ్యతిరేకమని చెప్పాడు. అంశాల వారి మద్దతు అని చెప్పాడు. 14లో మళ్ళీ మోడీ గారితో, వాజ్పేయి గారితో కాదన్నా మోడీ గారితో జతకట్టాం. ఇప్పుడు అదే అలాంటిది ఇంకొక అంశం కూడా ఈరోజు తెరపైకి బాగా డిస్కస్ నడుస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది కేంద్రం ఆల్రెడీగా దాన్ని చేయమని చెప్పి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అది కనుక జరిగితే భూమికి సంబంధించిన హక్కుదారులు ఎవరు కూడా తమ హక్కును పూర్తిగా కోల్పోతారని చెప్పి వాదిస్తున్నారు. అది నిజమేనా సార్? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మిత్రధర్మం పాటించాడు సార్. భారతీయ జనతా పార్టీ మాత్రం మిత్రధర్మం పాటిస్తారు సార్. మీరు 96లో బీజేపీతో ఎలక్షన్కి వెళ్ళకంట విడిగా పోటీ చేసి మీ మద్దతుతో వాజ్పేయి గారిని దేవగౌడని ప్రధానమంత్రి చేశారు. ఆ రోజు మీరు కేంద్రంలో బీజేపీ జాయిన్ అయింది. 99లో కలిసి పోటీ చేసింది బీజేపీ, టీడీపీ. మీరు ఆ రోజు కేంద్రంలో జాయిన్ అవ్వలేదు. స్పీకర్ ఇస్తామంటే తీసుకోలేదు. బాలయోగి తీసుకున్నారు. చనిపోయిన తర్వాత మళ్ళీ బాలయోగి తర్వాత తీసుకోలేదు.
జనసేనకి ఇచ్చారు. ఏ రోజు మిత్రధర్మం చంద్రబాబు నాయుడు గారు చేయలేదు సార్. మిత్రధర్మం పాటిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఈసారి బీజేపీకి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం కారణం ఏంటి? యాక్ట్ చూడండి, యాక్ట్ పేరు చెప్పారు కదా, యాక్ట్ 89 నుంచి యాక్ట్ రన్ అవుతుంది. మా రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు నిన్న పత్రికా విలేకరులో చెప్పారు ఈ యాక్ట్ గురించి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కోసం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం చెప్పినప్పుడు మేము ఇంకా దాన్ని మేము స్టడీ చేస్తున్నాం, మేము చేయమని కేంద్ర ప్రభుత్వం చేస్తామంది. మేము కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది అన్ని రాష్ట్రాలకు అమలు చేయని చెప్తే అది మేము స్టడీ చేస్తాం, అందరిని కనుక్కుంటాం. అంటే కేంద్రం ఏదైతే ఆ భూమికి సంబంధించిన టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కూడాను టీడీపీ బీజేపీ ఈ రోజు కావాలని దాన్ని ఒక పాయింట్అవుట్ కేంద్రంలో చేస్తానంటారు, రాష్ట్రంలో చేయాలంటారు. మరి మిత్రధర్మం ఏంటండి? అంటే కేంద్రంలో నువ్వు చేసిన నిర్ణయాన్ని నువ్వు కట్టుబడినప్పుడు రేపు పార్లమెంట్లో మీ పార్లమెంట్ సభ్యులు ఏం మాట్లాడతారండి? స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ చేశారు, పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడి వెళ్ళాడు. మీరు మాట్లాడే సందర్భంలో ఈరోజు బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంది విశాఖపట్నంది, దాన్ని మీరు మర్తిస్తున్నట్టు కదా లెక్క. మరి గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు మాట్లాడే మాటలకి అర్థం ఏముందండి? స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణ ఒప్పుకున్నట్టే కదా. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విశాఖపట్నం పోర్ట్ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరణ ఒప్పుకున్నట్టే కదా సార్. మిత్రధర్మం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూటమి ఇచ్చినటువంటి ఏదైతే ఈ రోజు మేనిఫెస్టోలో ఉందో 6,000 రూపాయలు వికలాంగులకి, 4,000 రూపాయలు వృద్ధులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకు 1వ తేదీని జీతం ఇచ్చేందుకు సంపద సృష్టించి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఇవన్నీ కూడాను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాలూగా లోవెల్ తెలియకుండా వాటిని ఒడిసి పట్టుకొని ఈరోజు మేనిఫెస్టో రూపకల్పనలాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు, ఆయన పద్ధతి, జీడిపిలో మనం చాలా మంచి స్థానంలో భారతదేశంలో తలసరి ఆదాయంలో మంచి పొజిషన్లో ఉన్నాం, విద్యా వైద్యం సంబంధించి మంచి పొజిషన్లో ఉన్నాం. సంపద 2014 ఏ సంపద సృష్టించి చెప్పమానండి మీకు? 2014-19 కానీ 99-2004 నుంచి కానీ 95-99 నుంచి కానీ ఏ సంపద సృష్టించండి ఆయన? సంపద సృష్టించడం కాదండి, పేదవాడు వాడు ఆత్మాభిమానంతో బతకాలి సార్. అంటే సంపద సృష్టించకపోయినా రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా కొత్తగా ఈ రోజు సుమారు 13 లక్షల కోట్ల అప్పు ఉందని కదా వాళ్ళ అబద్ధం అది. మన మీద కన్నా తమిళనాడు మిగతా రాష్ట్రాలు అప్పు ఎక్కువ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 14 దిగిన తర్వాత ఈ రాష్ట్రంకి ఎంత పొందో తీయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు చేసిన అప్పు తీయమనండి, 19 నుంచి 24 దాకా తీయమనండి అప్పు. శ్వేతపత్రం ఉన్నాయి కదా, స్టాటిస్టిక్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, శ్వేతపత్రం రిలీజ్ చేయించమనండి ఎవరు ఎంత తప్పు చేశారు. ఏ రోజు కూడా పద్ధతి ప్రకారం ఒక సెక్షన్ ప్రకారం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి ఒక ఇన్నోవేషన్ ఉన్నట్టు అనిపించదు. 19 నుంచి జగన్మోహన్ ముఖ్యమంత్రి కరోనా కూడా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆకలి లేకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ 19 నుంచి 23 దాకా ఈ రాష్ట్రంలో శ్రీలంక అయిపోద్ది, అప్పులు అయిపోతాయి, తిండి దొరకదు, విప్లవం వచ్చేస్తుంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించలేరు, కష్టం, ఈ స్కీములు తప్పు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 23 మహానాడులో ఏం చెప్పాడు? నేను అమ్మఒడి 1 ఇస్తే జగన్మోహన్ నేను 2 ఇస్తాను, పెన్షన్ 3 ఇస్తే నేను 4,000 ఇస్తాను, పికలాదులకు 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తాను, 50 సంవత్సరాలకే బీసీ ఎస్టీలకి పెన్షన్ ఇచ్చేస్తాను. ఏమవుతుంది ఇవన్నీ క్యాల్కులేట్ చేయరా? ఇదంతా అధికారం కోసమేనా? అంతే కదా, తపన. అతనికి అధికారం తపన. కొడుకు ఏటైపోతాడు బెంగ, లోకేష్ ఏటైపోతాడు బెంగ. ఆయనకి ఏంటి సార్ తపన? మీరు ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేస్తాడు, శ్రీలంక అయిపోద్దని మీరు ఇవి తీయండి, మీ హామీలకి ఎంత డబ్బు తీయండి. నేను సార్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిబద్ధతోటి అతనికి ఉన్న అవకాశం పడి 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా 4-9లో పరిపాలన చేసి అతను 2-3 పాయింట్లతో మేనిఫెస్టో, అదే మేనిఫెస్టోతో వెళ్ళాడు. ఈసారి అతను యువతకు ఉద్యోగ అవకాశం ప్రైవేట్ కంపెనీస్ తెచ్చి, ప్రైవేట్ ఇండస్ట్రీ తెచ్చి యువతకు ఉపాధి ఇవ్వాలంటే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో నమ్ముతున్నారు. మేము సిద్ధం కార్యక్రమాలకు కానీ ఈరోజు మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 దాకా చేస్తున్న సిద్ధం కార్యక్రమాలకు ప్రజలు లక్షలాది మంది ప్రజలు వచ్చి వారిని గౌరవించారు, వారికి మద్దతు తెలిపారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4న పెట్టిలిపుతారు. రిజల్ట్ వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తు ఓట్లు వస్తాయి. ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచి జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ప్రస్తుతం ఈ మేనిఫెస్టో విషయంలో కామన్ పబ్లిక్ కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులకు 1 నెల జీతం కావచ్చు, అదే వికలాంగులు కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో ఇదే స్ట్రాటజీతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటూ ఇచ్చినటువంటి హామీల్ని కనెక్ట్ అయినటువంటి జనం
2019లో ఆయనకి పట్టం కట్టారు. ఈరోజు ఈ మేనిఫెస్టో కూడాను మ్యాన్ ప్లేటింగ్ అంటే సేమ్ అదే పందాతో క్యాల్కులేట్కి వెళ్తా. రేపు కూటమి గెలుపు ఖాయం ఈ మేనిఫెస్టో పెడతారు. సార్ ఇప్పుడు 175కి 175 మేము పోటీ చేస్తున్నాం, 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ పోటీ చేస్తున్నాం. 200 సీట్లలో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ కలుపుకొని 100 సీట్లు మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి ఇచ్చాం. సార్ ఒక్క మాట చెప్పండి సార్, 14లో జగన్మోహన్ మీరు అంటారు కదా 14లో ఆ మేనిఫెస్టోలో డోక్రా సంఘ మహిళలకి రుణమాఫీ చేస్తామని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు బ్యాంకులో అప్పు తీర్చకండి, అప్పు కట్టకండి, బంగారం మీ ఇంటికి వస్తానడా, తీర్చాడా? మళ్ళీ 19లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాదయాత్ర హామీ ఇచ్చాడు, నేను తీరుస్తాను, కానీ 25,000 26,000 కోట్లు ఉంది, ఇప్పుడు నేను తీరుస్తాను, కానీ 4 దఫాలా నేను తీరుస్తాను, వడ్డీ కడతానని చెప్పి ఆ మాట వినబట్టి మహిళలకి ఆయన ఒక సోదరుడిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మీరు తీయండి, 4 విడతల్లో ఆసరా కార్యక్రమం సంబంధించి రుణమాఫీ సంబంధించి వచ్చేసింది ఎవరు? నాడు నేడు కదా బడులు డెవలప్ చేసింది ఎవరు? విద్యా విధానంలో అగ్రస్థానం తీసుకెళ్తుంది ఎవరు? ఇవన్నీ ప్రజలు గమనిస్తుందండి. ప్రజలు ఏం అమాయకులు కాదండి. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం మహిళా ఓట్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో తాయిలాలన్నీ కూడా మహిళల వైపు చూస్తారు. రైతు సంక్షేమం కోసం ఎవరో కూడా కానీ రైతు రుణమాఫీ విషయంలో వైసీపీ స్టాండ్ తీసుకోకపోయినా ఈరోజు టీడీపీ మాత్రం రుణమాఫీ విషయంలో ఎప్పుడు మాట చెప్పారు సార్? విద్యుత్ ఫ్రీగా ఇస్తారంటే కరెంటు తీగల మీద బట్టలు వేయాలన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు రైతుల కోసం? అయినా వ్యవసాయం దండగా అన్నాడు. వ్యవసాయదారుడికి పక్షపాతి వైఎస్ కుటుంబం సార్. ఈరోజు రైతు భరోసా కింద ఆయన ఇచ్చే డబ్బులు మళ్ళీ పెంచాడు సార్. మీరు చూడండి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పెంచినదే కాకుండా వాళ్ళు కూడా పెంచుకుంటూ పోయారు. ఎవరు నమ్ముతారు వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు సార్? ఓపెన్ డిబేట్ పెట్టమనండి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు బిజీగా ఉంటారో కంటెస్ట్ నేను ఇబ్బంది పెట్టిన, కానీ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నుంచి కంటెస్ట్ చేయడం పెద్ద నాయకుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పెద్ద నాయకుడు రమ్మనండి. గతంలో జిల్లా పరిషత్ వచ్చేసి రమ్మనండి ఓపెన్ డిబేట్కి. బాబుజీ కళామందిలో అంబేద్కర్ డిబేట్కి రమ్మనండి, ఓపెన్ మాట్లాడదాం. వాళ్ళు 2014 మేనిఫెస్టో మాది 2019 మేనిఫెస్టో తెస్తాం, ఈరోజు ఆల్ మేనిఫెస్టో తెస్తాం చెప్పమానండి. ఉమ్మడి మేనిఫెస్టో వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతుంది. అవునా? మేమేం గుబులు సార్, భగవంతుడు ఉన్నాడు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి. మేం గుబులేడు సార్. చిన్న కుర్రోడు 50 సంవత్సరాలు దాటాడు, 6 పార్టీలు కలిసిపోయి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిపోయి ఆయన మీద యుద్ధం చేస్తున్నారు. ఏమండి చంద్రబాబు నాయుడు ఇంత అనుభవించాడు కదా, సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్కి ఓ గొప్ప సామాజిక వర్గం అనేది అంటున్నాడు కదా, మరి మేము ఆత్మాభిమానం అని. మరి ఎన్ని సీట్లు సార్, ఎన్ని సీట్లు ఇచ్చి సామాజిక వర్గానికి ఈరోజు 40 సీట్ల నుంచి 21 సీట్లకు వచ్చావు సార్. ఏంటి సార్ ఆ మహేష్ విజయవాడ వెస్ట్ ఆయన మాటలు ఆలకించాడు సార్. అతని బాధలు తెలుస్తుంది సార్. ఇది అతను ఏదో మా పార్టీలో జాయిన్ అయ్యాడు అతని మాటలు కాదు సార్. ఇవన్నీ సార్ ప్రజలు తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు, నాలెడ్జ్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, ఎవరేట్ చేస్తున్నాడో తెలుసు. చిన్న కుర్రోడు 3600 కిలోమీటర్లు తిరిగి రాష్ట్రంలో ప్రజల తాలూకా బాధల్ని, ప్రజల ఇబ్బందుల్ని, సమస్యలు తెలుసుకున్నాడు. పరిపూర్ణమైనటువంటి స్థితప్రజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా ఆయన ప్రజలు పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోని వాళ్ళు చిత్తుకాయితంగా చూస్తారు. మా జగన్మోహన్ రెడ్డి భగవద్గీత, బైబిల్ కురాన్లో చూస్తారు. అంతే తేడా. చూస్తే కనుక ఏదైతే ఉమ్మడి పార్టీలు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో మాత్రం ఇదంతా కూడాను వారు అధికార దాహంతో చేసినటువంటి ఆ పథకాలు ప్రకటన అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ, మరోవైపు ఏవైతే 2019లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను 98% అమలు చేసినటువంటి వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 2024లో ప్రకటించినట్టు మేనిఫెస్టో కూడా తదనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి రెండింటికి దోహదపడుతుంది. ప్రజలు మాత్రం ఈరోజు మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో చిత్తు కాగితంలో మేనిఫెస్టో చూసిన పార్టీలు ప్రకటించినటువంటి ఆ మేనిఫెస్టో అంశాలు మాత్రం ఓటర్లు ఎవరు పరిగణనలు తీసుకోరని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. సింగిల్గా 170 స్థానాలు, 24 ఎంపీ స్థానాలను పోటీ చేసే సత్తాన్న వైసీపీకి ఈరోజు 6 పార్టీలు కూటమిగా తమపై దాడి చేస్తున్నాయి. ఈ దాడిని తిప్పికొట్టేందుకు జనమే సిద్ధంగా ఉన్నారని చెప్పి అందువరకు సూరిబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.